అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనము మీనరాశి వారి యొక్క జాతక ఫలితాలను తెలుసుకోబోతున్నాము. మీనరాశి వారికి జూలై 3 అనగా శుక్రవారం నాడు వీరి యొక్క జాతక ఫలితాలను తెలుసుకోబోతున్నాం. అయితే మీనరాశి వారు ఎవరైతే ఇప్పుడే కొత్తగా మన ఛానల్ చూస్తున్నారో దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరి వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూసినట్లయితేనే మీకైతే పూర్తిగా అర్థమవుతుంది. రేపటి రోజున మీ యొక్క రాశి ఫలితాల ప్రకారం మీకు ఏ విధంగా ఉండబోతుందో తప్పకుండా తెలుసుకుందాము. మరి అంతకన్నా ముందుగా ప్రతి ఒక్కరికి కూడా ఏదో సమస్య ఉంటుందండి. సమస్యలు అంటే ఉండరు కదా. మరి ఆ సమస్యల పరిష్కారం కోసం ఎక్కడెక్కడికో వెళ్ళి జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెంది ఉంటే ఒక్కసారి మన గురువుగారిని కాంటాక్ట్ అవ్వండి. శ్రీ మైసమ్మ తల్లి జ్యోతిష్యాలయం అండి. మన గురుగారు కేరళ తాంత్రికతో స్త్రీ పురుష వశీకరణ చేస్తారు. ప్రత్యేకమైన హోమాలు చేసి భార్యాభర్తల సమస్యలు, కుటుంబ సమస్యలు, ఆర్థిక సమస్యలు, విద్య, ఉద్యోగ, వ్యాపార సమస్యలు ఎటువంటి సమస్యలకైనా పరిష్కారం చూపిస్తారండి. మన గురుగారు గుప్తనిధులకు ఎలాంటి సందేహాలు ఉన్నా కూడా పూజల ద్వారా పరిష్కార మార్గం చూపిస్తారు. మీరు మన గురువుగారు సంప్రదించిన ఫోన్ నెంబర్ 6300487602. చాలా నమ్మకమైన గురుగారు అండి. సమస్య మీది పరిష్కారం మాత్రం 100% మన గురుగారి దగ్గర అయితే కలదు. ఒక్కసారి నమ్మకంతో ప్రయత్నించుకోండి. ఇక ఇప్పుడు మీనరాశి దిన ఫలితాల ప్రకారము మీనరాశి వారికి రేపు మిశ్రమ ఫలితాలు కనిపిస్తున్నప్పటికీ క్రమంగా శుభ ఫలితాలు పెరుగుతాయి. చాలా కాలంగా నిలిచిపోయిన పనులు ముందు కదిలే అవకాశం ఉంది. కుటుంబ సభ్యుల యొక్క సహకారము లభిస్తుంది. ఉద్యోగంలో బాధ్యతలు పెరిగినా మీ కృషికి గుర్తింపు తగ్గుతుంది. వ్యాపారస్తులు కొత్త అవకాశాలను పరిశీలించవచ్చు. విద్యార్థులు చదువుపై మరింత శ్రద్ధ పెడితే మంచి ఫలితాలు సాధిస్తారు. ఇక గ్రహ బలాల ప్రకారము గురుగ్రహ అనుగ్రహం వల్ల జ్ఞానము, ఆత్మవిశ్వాసం పెరుగుతాయి. శుక్ర ప్రభావంతో కుటుంబంలో సంతోషకరమైన వాతావరణం ఉంటుంది. చంద్రుని ప్రభావం వల్ల భావోద్వేగాలు అదుపులో ఉంచడం మంచిది. అనవసర ఖర్చుల విషయంలో జాగ్రత్త అవసరము. ఇక రేపు పరిహారాలు ఉదయము విష్ణు సహస్రనామం లేదా ఓం నమో నారాయణాయ మంత్రాన్ని 100 నిమిషాలు జపించండి. శ్రీ మహావిష్ణు లేదా లక్ష్మీదేవిని దర్శించండి. గోవులకు పచ్చిగడ్డి లేదా అరటి పళ్ళు ఇవ్వండి. అవసరమైన వారికి అన్నదానం చేయటము శుభప్రదము. ఇక శుక్రవారం కావడంతో శ్రీ మహాలక్ష్మీదేవి ఆరాధన అత్యంత శుభప్రదము. అలాగే శ్రీ మహావిష్ణువు ఆరాధన కూడా మీనరాశి వారికి మంచి ఫలితాలు ఇస్తుంది. లక్ష్మీ అష్టోత్తరం లేదా విష్ణు సహస్రనామం పారాయణ చేయడం వల్ల ఐశ్వర్యము, శాంతి, కార్యసిద్ధి కలుగుతాయి. ఇక రేపు మీనరాశి వారికి అదృష్ట రంగులు పసుపు లేదా లేత తెలుపు లేదా లేత పసుపు లేదా తెలుపు రంగు. శుభ సంఖ్యలు 3, 7, 9. రేపటి రోజున తొందరపడి నిర్ణయాలు తీసుకోకుండా ఆలోచించి ముందుకు వెళ్తే విజయం మీ యొక్క సొంతమవుతుందండి. పెద్దల యొక్క సలహా తీసుకోవడం వల్ల ముఖ్యమైన పనుల్లో మంచి ఫలితాలు పొందే అవకాశం కూడా ఉంది. ఇక రేపటి రోజున ప్రధానమైనటువంటి అంశంలో భాగంగా తెల్లవారితే మీకు వచ్చేటువంటి ఒక ఫోన్ కాల్ అనేది మీ యొక్క జీవితాన్ని పూర్తిగా మార్చబోతుందని చెప్పుకోవాలండి. ఆశ్చర్యం కొడిస్తుంది. మరి రేపటి రోజున చెప్పాలంటే మీ జీవితంలో మీరు రేపటి రోజు ఆశ్చర్యానికి గురయ్యేటువంటి సంఘటనల్ని చూడక తప్పదు. రేపటి రోజున ఈ వీడియోని ఒక్క క్షణం కూడా స్కిప్ చేయకుండా, ఎందుకంటే ఈరోజు చెప్పేటువంటి ప్రతి మాట కూడా మీ యొక్క జీవితంలో మార్పు తీసుకురాబోయేటువంటి ఎన్నో రకాల నిర్ణయాలపై ఆధారపడి ఉంటుంది. రేపటి రోజున మీ జీవితంలో చెప్పాలంటే కనుక రేపటి రోజు మీరు శాసించబోతున్నారని చెప్పాలండి. అంటే ఒక ఫోన్ కాల్ వెనుక ఉన్నటువంటి చీకటి రహస్యం ఏంటనేది ఇప్పుడు మనం తెలుసుకుందాము. రేపటి రోజున ముందుగా చెప్పాలంటే మీరు మంచి మనస్తత్వం కలిగి ఉంటారండి. అంతేకాదండి, మీ యొక్క ఏలో ఒక సహసిద్ధమైనటువంటి లీడర్షిప్ క్వాలిటీస్ కూడా ఎక్కువగా ఉంటాయి. అంటే ఎవరికి కూడా లొంగి ఉండరు. అలాగే ఎవరికి కూడా ఏంటంటే పెద్దగా అంటే నష్టం తలపెట్టే విధంగా అయితే మీరు ఉండరనమాట. క్యారెక్టర్ అనేది ఎప్పుడు ఉండదు. ఎప్పుడు ఎవరో ఒకరిని యాచించడం కానీ లేదంటే మీ మనసులో నెగిటివ్ ఫీలింగ్స్ రావటం కానీ చాలా అరుదు అనమాట. సమాజంలో మీకంటే ఒక ప్రత్యేకమైనటువంటి గౌరవము, ఒక రాయల్ లుక్ అనేది ఉండాలని మీరు ఎప్పుడు కోరుకుంటూ ఉంటారు. అలాగే కూడా ఉంటూ ఉంటారు. మీ యొక్క నైజానికి కూడా చాలామంది ఫిదా అయిపోతారని చెప్పుకోవాలండి. మీ యొక్క గౌరవం ఒక అంటే ఉండేటువంటి ఆత్మగౌరవం అనేది, సెల్ఫ్ రెస్పెక్ట్ అనేది మీ ప్రాణం కంటే కూడా ఎక్కువగా ఎవరు దెబ్బతీయాలని చెప్పి చూస్తే వారిని అంత దూరం పెట్టేస్తారు. మీ యొక్క లైఫ్ స్టైల్ అనేది చాలా సింప్లిసిటీగా ఉంటూ ఉంటుందని చెప్పుకోవాలండి. అదేవిధంగా రేపటి రోజు మీ జీవితంలో మీ ముఖంలో చాలా ముఖం అనేది చాలా తేజస్సులో ఉండి ఉంటుంది. మీ మాటల్లో కూడా ఒక మంచి పవర్ ఉంటుంది. కానీ మీకున్నటువంటి అతిపెద్ద మైనస్ ఏంటంటే మీరు పగటి కళలు కనరు. నిజాయితీని ఎక్కువ నమ్ముతూ ఉంటారు. ఎవరైనా కష్టాల్లో ఉంటే మీ శక్తికి మించి సహాయం చేస్తారు. శత్రువైన కార్యాన్ని శరణ కోరి వస్తే అంతరించేటువంటి గొప్ప గుణం మీదండి. అయితే ఇలాంటి గంభీరమైనటువంటి ప్రవర్తన వెనుక ఉన్నటువంటి ఒక చిన్న పిల్లవాడి లాంటి అమాయకత్వం కూడా దాగి ఉంది. ఎవరైనా కొంచెం ప్రేమగా మీతో మాట్లాడితే వారి వెనుక ఉన్న కుట్రలు చేస్తున్నా కానీ మీరు గమనించుకోకుండా త్వరగా వారిని నమ్మేస్తారు. ఈ నమ్మకం మిమ్మల్ని చాలాసార్లు ప్రమాదంలో కూడా నెట్టింది. అందుకే ఏంటంటే మీ మైండ్ ఏంటంటే ఒక రకమైనటువంటి బ్లాక్ స్టేజ్లో ఉందన్నమాట. అంటే దేనిపైన సరిగ్గా ఫోకస్ చేయలేకపోతూ ఉంటారు.
ఒక అడుగు ముందుకు వేస్తే 4 అడుగులు వెనక్కి వెళ్ళిపోతూ ఉంటారు. ఎవరికి చెప్పుకోలేక మీరు లోపల సతమతమైపోతూ కుమిలిపోతూ ఉంటారు. ఇక మీ యొక్క ఆర్థిక పరిస్థితి కూడా ఇలాగే ఊగిసలాడుతూనే ఉంటుందండి. చేతికి అందవలసిన డబ్బు అందకుండా, కావలసినటువంటి పనులు త్వరగా కాకుండా చాలా వరకు మానసిక వేదన అనుభవిస్తూ ఉంటారండి. అయితే రేపటి మీకు విశ్వం మీ యొక్క కాలచక్రం అనేది ఒక అసాధారణమైనటువంటి మలుపును తీసుకురాబోతుంది. రేపటి రోజున మీ యొక్క జీవితంలో అద్భుతమైనటువంటి మార్పులు ఎన్నో రకాలుగా ఉన్నాయి. అవేంటి ఇప్పుడు మనం చూద్దాం. సాధారణంగా రేపటిలో ప్రతి ఒక్కరు కూడా ప్రతిరోజు ఏదో ఒక ఫోన్ కాల్స్ అనేవి వస్తూ ఉంటాయండి. సర్వసాధారణంగానే రేపటిలో మాత్రం మీకు వచ్చేటువంటి ఫోన్ అనేది మరింత అద్భుతమైనటువంటి అవకాశాలు మిమ్మల్ని తీసుకెళ్ళటం అనేది ఖాయం. ఎందుకంటే చాలామంది ఇప్పుడు దాకా అంటే ప్రతిరోజు కూడా వచ్చేటువంటి ఏదో ఒక ఫోన్ కాల్ కదా అని చెప్పి అనుకుంటూ ఉంటారు. కానీ అయితే మీ జీవితంలో రేపటి రోజున అద్భుతమైన మార్పు అని చెప్పి రాదండి. కాబట్టి రేపటి మీకు ఒక ఫోన్ కాల్ అనేది రాబోతుంది. ఇది మామూలు విషయం కాదండి. మీ యొక్క భవిష్యత్తును డిసైడ్ చేసేటువంటి ఒక మైల్ రాయిగా నిలబడబోతుంది. అందుకే రేపటి ఉదయం నుండి రాత్రిలోపు ఒక నిర్దిష్టమైనటువంటి సమయంలో మీ ఫోన్ రింగ్ అవటము, అంటే మీ యొక్క స్క్రీన్ పైన కనిపించేటువంటి నెంబర్ అయితే ఏదైతే ఉందో ఇన్నాళ్ళు మూసుకుపోయేటువంటి తలుపుల్లో ఒక్కసారిగా తెరిచేటువంటి ఒక గొప్ప అవకాశంలాగా మీ కళ్ళకు కనిపిస్తుంది. అసలు ఆ ఫోన్ కాల్ ఏంటి, ఏం మాట్లాడుతున్నారు, ఆ ఫోన్ కాల్ అవతల వ్యక్తి చెప్పేటువంటి విషయం మీకు తీవ్రమైనటువంటి షాక్గా గురి చేస్తుంది. ఎందుకంటే మీరు ఇన్నాళ్ళుగా ఆశలు విడిచిపెట్టినటువంటి ఒక విషయం గురించో, లేదా గతంలో జరిగినటువంటి ఒక సగం ఆగిపోయినటువంటి ఒక పెద్ద ప్రాజెక్ట్ గురించా, లేదా మీరు ఊహించినటువంటి మీ అంటే భారీ కెరీర్కి సంబంధించి ఆఫర్ గురించో మీ ముందుకు వస్తుందన్నమాట. మరి ఎన్నాళ్ళు మిమ్మల్ని రిజెక్ట్ చేసినటువంటి కొన్ని సంస్థల నుండి, కొంతమంది వ్యక్తుల నుండి కూడా మీకు అవసరం ఉంది వారితో అని చెప్పి వారే మాట్లాడము, మీకు రావాల్సినటువంటి ఈ డబ్బు తిరిగి రావటము, ఈ విధంగా మీకు తెలియనటువంటి ఆశ్చర్యానికి గురి చేసేటువంటి సంఘటనలు అనమాట. మరి అది కెరీర్ రంగంలోనే మీకు ఒక గొప్ప అవకాశాన్ని కూడా తీసుకొస్తుందండి రేపు రోజున. ఎందుకంటే ఎన్నాళ్ళు కూడా మీరు కష్టపరిచినటువంటి నిందలకు కాలం చెప్పేటువంటి సమాధానం రేపటి రోజు దాగి ఉందన్నమాట. ఇక రేపు అంతేకాకుండా ఉదయం నుండి సాయంత్రం లోపు, అలాగే మధ్యాహ్నం దాటిన తర్వాత మీ యొక్క ముఖ్యమైనటువంటి ఫోన్ కాల్ అనేది ఒక స్త్రీ దగ్గర నుండి అయితే రాబోతుందని చెప్పుకోవాలండి. ఏదో ఒక మంచి ముత్తైనటువంటి ఒక పెద్ద ఆవిడ నుండి మంచి శుభవార్త అనేది రేపు రావటం కూడా మీకు తప్పకుండా చూస్తారు. మరి ఆ స్త్రీ చెప్పేటువంటి మాట, ఆమె చెప్పేటువంటి ఒక సరైనటువంటి ఒక నిర్దిష్టమైనటువంటి మార్పు ఆలోచన మీ యొక్క అంటే కెరీర్ని పూర్తిగా మార్చేయబోతుంది. అయితే ఎందుకంటే ఆవిడ ఇన్నాళ్ళు మీకు దూరం అయిపోయి ఇప్పుడు మీకు దగ్గర రారండి, మీ లైఫ్లో ఉండరు, మీ జీవితం నుండి పక్కకు వెళ్ళిపోయినటువంటి చెప్పి అనుకున్నటువంటి ఒక స్త్రీ కావచ్చు. మరి ఆవిడ మరలా ఆమె తప్పు ఆమె తెలుసుకొని మీ జీవితంలోకి ఏదో ఒక రూపంలో ఎంటర్ అవ్వడానికి కూడా మీకు రేపటి రోజున ప్రయత్నాలు అయితే చేయబోతున్నారని చెప్పుకోవడం మీ కళ్ళలో చూస్తారు. మీ చేతుల్ని మీరే, మీ కళ్ళలో మీరే నమ్మలేటువంటి పరిస్థితులు అయితే రేపటి రోజు మీ కళ్ళ ముందుకు పడతాయి. అలాగే రేపటి రోజు మీ నుండి దూరం అయ్యేటువంటి వాళ్ళు కూడా దగ్గరయ్యేటువంటి అవకాశాలు, సంఘటనలు, ఓ ఫోన్ కాల్ వచ్చేటువంటి వార్తల ద్వారా అందేటువంటి ఒక అవకాశాలు కూడా రేపటి మీకు దక్కబోతున్న క్షుణ్ణంగా కనిపిస్తున్నాయి. మరి ముఖ్యంగా మీ జీవితంలో ఈ విధంగా జరుగుతుందిలే, గ్రహాల యొక్క అనుకూలత రేపటి మీకు బ్రహ్మాండంగా ఉంది. చాలా కాలంగా పరిచయం ఉండి మధ్యలో కమ్యూనికేషన్ గ్యాప్ వచ్చినటువంటి పాత స్నేహితులు, లేదా ఇండైరెక్ట్గా వెల్ విషర్స్, ఇటువంటి అనుసంధానం కలిగినటువంటి వ్యక్తులు మీకు మరలా దగ్గర అవుతారు. అలాగే ఆ వ్యక్తి మంచి టాలెంట్ ఉన్నటువంటి వ్యక్తి అని చెప్పి మీరు అనుకున్నటువంటి వ్యక్తి మీకు రేపటి రోజున తెలియకుండానే మీతో ఆ వ్యక్తి కలిసి నడిస్తే మీ జీవితం మరలా అద్భుతంగా, అలాగే మీకు ఏదైనా మీకు ఆర్థిక పరంగా కావచ్చు, లేదంటే మీ యొక్క పనులకు సంబంధించిన ఒక మంచి అవసరమైనటువంటి ఏదైనా వ్యక్తి, దూరమైనటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో గతంలో ఆ వ్యక్తి కూడా తిరిగి మరలా మీ జీవితంలోకి రేపటి ఫోన్ కాల్ రూపంలో మాట్లాడి తిరిగి మరలా ఆ బంధం అనేది చక్కగా చిగురించబోతుందని చెప్పుకోవాలి. అలాగే మీ జీవితంలో దేవదూతలాగా ప్రవేశించేటువంటి ఆ యొక్క వ్యక్తి ఊహించినటువంటి గొప్ప అవకాశాలని మీరు ముందుకు తీసుకురాబోతున్నారు. ఈ ప్రభావం మీ యొక్క జీవితంపై ఎలా ఉండబోతుందంటే కేవలం మీ యొక్క రోజుతో అయితే కానే కాదండి. ఈ ఫోన్ కాలు మీ యొక్క వల్ల రాబోయేటువంటి 6 లేదా 8 నెలల పాటు మీ ఆర్థిక స్థాయి అనేది కూడా గణనీయంగా పెరగబోతుందని చెప్పుకోవాలి. ఇన్నాళ్ళు మీ అప్పులు అడవిలో నెట్టివేసినట్టుగా సమస్యలు కూడా రేపటిని ఒక్కసారిగా తీరిపోతాయి. సమాజంలో కోల్పోయేటువంటి వైభవాన్ని, రాజ్యాన్ని, రాజస్థాన్ని తిరిగి మీరు పొందుతారు. మీ కుటుంబంలో ఇన్నాళ్ళు ఉన్నటువంటి గొడవలు కొంచెం సర్దుకొని ప్రశాంతకరమైన వాతావరణాన్ని రేపటి మీరు తప్పక చూస్తారు. మిమ్మల్ని పనికి రాని వారి కూడా చూసేవారు మీ సక్సెస్ చూసి ఈర్చపడేటువంటి వారు మీ స్థాయిని చూసి మారిపోయిందని చెప్పి తప్పకుండా ముక్కును వేలేసుకుంటారు. అలాగే ఇంతలా దెబ్బ కొట్టిన వ్యక్తుల రేపటోడు మీ జీవితంలోకి తిరిగి వచ్చి మిమ్మల్ని క్షమాపణ వేసుకునే రోజైతే రానే వచ్చిందండి. కాబట్టి రేపటోడు గ్రహాలన్నీ కూడా మీకు అనుకూలంగా మారబోతున్నాయని చెప్పుకోవాలి. ఆ ఫోన్ కాల్ అనేది మీ జీవితాన్ని పూర్తిగా మార్చేయబోతుందండి. మరి రేపటి రోజున ఉద్యోగ, వ్యాపార, రాజకీయ రంగాలు కూడా
అందరూ కూడా అనుకూలమైన రోజుగానే ఉందని చెప్పుకోవాలి. అదేవిధంగా రేపటి మీ జీవితంలో అనేక రకాల మార్పులు అయితే ఖచ్చితంగా సంభవించబోతున్నాయని కూడా చెప్పుకోవాలండి. ఇక రేపటి రోజు మీ జీవితంలో అన్ని రకాలు కూడా ఊహించని విధంగా అయితే జీవితంలో ఉండబోతుంది. ఇంకా రేపటి రోజున మీ యొక్క ఏదైనా సరే కాలచక్రంలో అద్భుతమైన అవకాశాలు ఇవ్వబోతుందండి. అంతేకాదండి, రేపటి రోజున మీకు ఆకస్మికమైనటువంటి ధనయోగాలు కూడా మీకు పట్టబోతున్నాయి. కాబట్టి ఇన్నాళ్ళు పట్టినటువంటి శని భగవానుడు వక్ర దృష్టిలో ఉంచి అనుకూలమైనటువంటి స్థానానికి మారబోతున్నాడు. కాబట్టి ఈ గ్రహాల కలయిక వల్ల మీకు వాక్స్థానం కానీ పవర్ఫుల్గా మీ మాట అయితే తీరు కానీ అలాగే మీరు చేసినటువంటి పని కానీ అద్భుతమైన గొప్ప లాభాలను అయితే రేపటి రోజున తీసుకురాబోతుంది. అలాగే ఇటువంటి సమయంలో మీరు ప్రశాంతంగా ఉండండి. గుర్తుంచుకోండి, మీరు ఎప్పుడు కూడా ఓడిపోయి అనేటువంటి సంకల్పంతో ఉండండి. మంచి సమయం కోసం వేచి ఉండండి. ఆ సమయం రానే వచ్చిందండి అని చెప్పి మనసులో మిమ్మల్ని మీరే దృఢపరచుకోండి. మీ యొక్క జీవితంలో ఒక నూతనమైనటువంటి సంకేతానికి మీరు రేపు రోజు నాంది పలకబోతున్నారని చెప్పుకోవాలి. మరి తెలిసిందాకండి ఈ రాశి యొక్క జాతక ఫలితాలు. తిరిగి రేపు మరో వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.